హైకూలు అనుకరణ. ఒక వస్తువును, దృశ్యాన్ని, సన్నివేశాన్ని ముందు కవులు వర్ణించే పద్ధతిలోనే అప్రయత్నంగానో ప్రయత్నపూర్వకంగానో కొందరు కవులు వర్ణించినట్లు హైకు సంపుటులు గమనిస్తే కనిపిస్తాయి. ఈ కవి ఫలానా కవిని అనుకరించాడు అనే ముద్ర పడకుండా ఉండాలంటే ఇతర హైకు కవుల కవిత్వాన్ని చదివి దానికి భిన్నంగా రాయాలి. సూర్యగ్రహణం. నీలి కడవ మీద ఎవరో మూత జరిపారు అని హైకు కవి బివివి ప్రసాద్ రాస్తే, చంద్రగ్రహణం. అమృత భాండం మీద మట్టి మూకుడు బోర్లించారెవరో అంటూ హైకు చిత్రాలు అనే తన హైకు సంపుటిలో మాకినేడి సూర్య భాస్కర్ రాస్తారు. చెట్టు చెరువులో శీర్షాసనం అని ఆకాశ దీపాలు అనే హైకు కవితా సంపుటిలో కవి లలితానంద్ రాస్తే, చెరువులో చెట్టు పుట్ట శీర్షాసనం అని చూరు అనే హైకు సంపుటిలో కవి వసుధ బసవేశ్వరరావు అంటారు. హైకు వస్తు పరిధి పరిమితం గనుక హైకు కవులు వచ్చినా వస్తున్నా వివిధ కవుల హైకు సంపుటాలను చదవాలి. లేకపోతే ఫలానా కవి హైకును కాపీ కొట్టాడు అని అనిపించే ఇలాంటి హైకులు కొందరి పుస్తకాల్లో తారసిల్లవచ్చు. కనుక హైకు కవి మరో హైకు కవి హైకును అనుకరించే ప్రయత్నం చేయకూడదు.